నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు వింటే చాలు 6 అడుగుల అందగాడు గుర్తొస్తాడు. టాలీవుడ్లోనే మోస్ట్ గ్లామరస్ హీరోగా పేరున్న మహేష్ బాబు బాల నటుడిగా 1979లో నీడా చిత్రంతో అరంగేట్రం చేశారు. తర్వాత 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకుని నటుడిగా నిరూపించుకున్నారు మహేష్ బాబు. 25 కెరీర్లో 28 సినిమాలు చేసిన మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో తన 29వ సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు పుట్టినరోజు ఇవాళ. మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినీ ప్రస్థానంలోని విశేషాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ముందుగా ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి మన స్వతంత్ర ఛానల్ తరఫు నుంచి ముందుగా ఆయన్ని విష్ చేద్దాం మనం. ఓకే, ముందుగా మీ స్వతంత్ర ఛానల్ కూడా ప్రత్యేకంగా మహేష్ బాబు గారి ఛానల్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అవకాశం అభిమానులు కల్పించిన మీ ఛానల్ యజమాని గుణంగా అభిమానులు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయాలని కోరుతున్నాను. రైట్, మహేష్ బాబు గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా స్వతంత్ర ఛానల్ తరఫు నుంచి కూడా. మీ అందరికీ, మీకు, మీ ఫ్యాన్స్ అంటే మీ పుట్టినరోజు అంటే కాదు, మీ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ పుట్టినరోజు అన్నట్టుగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అందరి తరఫు నుంచి కూడా మహేష్ బాబు గారు మీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని మీరు ఇంకా జరుపుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం మా స్వతంత్ర ఛానల్ తరఫు నుంచి కూడా. సో ముందుగా ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దాం. ఖాదర్ గారు అండ్ మరికొంతమంది మా టీం ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరితో కలిసి మనం కేక్ కటింగ్ చేసుకుందాము. మహేష్ బాబు గారి బర్త్డేని ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుందాం. చలో, లెట్స్ స్టార్ట్. Happy birthday to you. Happy birthday dear Mahesh Babu. Happy birthday. కానీ కేక్ మాత్రం చాలా బాగుంది ఖాదర్ గారు. సో ఇక్కడ మన ఛానల్లోనే కాదండి, ఓవరాల్గా అంతటా కూడా, ఇక్కడ కాదు యూఎస్ యూకేలో కూడా చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబు బర్త్డేని ఇలా కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఇప్పటికి ఎన్ని కేక్స్ కటింగ్ అయిపోయాయో కూడా తెలీదు. ఎస్ ఖాదర్ గారు. ఎస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు వింటే 6 అడుగుల అందగాడు అందరికీ గుర్తొస్తాడు. టాలీవుడ్లోనే మోస్ట్ గ్లామరస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు. నిజంగా ఆయనంత అందగాడు అసలు ఈ టాలీవుడ్లో ఎవరు లేరని అంటారు. బాల నటుడిగా 1979లో నీడా చిత్రంతో అరంగేట్రం చేశారు ఆయన. తర్వాత 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడు. ఆ తొలి సినిమాతోనే నంది అవార్డు కూడా అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. సో 25 కెరీర్లో 28 సినిమాలు చేసిన మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో తన 29వ సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు పుట్టినరోజు ఇవాళ. సో ఓవరాల్గా అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా కేక్ కటింగ్ చేసి చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఒక్క ఇయర్ అని కాదండి, ఎవ్రీ ఇయర్ మహేష్ బాబు బర్త్డే అంటే అసలు వాళ్ళందరికీ ఒక పండుగ రోజు. ఒక మూవీ రిలీజ్ అయినా కూడా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మూవీ రిలీజ్ కూడా అంతే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేనా ఖాదర్ గారు? ఆయన మూవీ రిలీజ్ అంటే కూడా అసలు ఆయన బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో రిలీజ్ టైంలో కూడా అదే విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. ఏంటి అంత క్రేజ్ ఏంటి అసలు? ముందుగా మీ ఛానల్ ద్వారా హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈరోజు ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, కేక్ కటింగ్ చేశారు, వివిధ రక్తదానం, అన్నదానం, చాలా కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు మా ఫ్యాన్స్ తరఫున తెలియజేస్తున్నాం. ముందుగా అసలు ఏంటి ఖాదర్ గారు, ఆయనకున్న క్రేజ్ ఏంటి అసలు? రోజు రోజుకి ఆయన మీరు నంబర్ ఇప్పుడే నేను విజువల్ కూడా తీసుకొచ్చాను. సుదర్శన్కి వెళ్ళాను మార్నింగ్ ఉదయం నుంచి. ఈరోజు ఎక్స్ రోడ్లో చూస్తే సుదర్శన్ 35mm, అదేవిధంగా దేవి, సంధ్య 70mm, 35mm, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ వస్తే తారక రామ, మళ్ళీ మరియు శాంతి,
హైదరాబాద్లో దాదాపు మల్టీప్లెక్స్లో ఒక్కొక్క మల్టీప్లెక్స్లో ఏఎంబి లాంటి పీవీఆర్ ఇలా 11 ఆటలు 15 ఆటలని హౌస్ఫుల్ అండి, టోటల్గా హౌస్ఫుల్. చాలా మేమే ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ క్రేజ్ చూస్తే. కొత్త సినిమాకు కూడా ఎక్స్ రోడ్లో ఇలాంటి క్రౌడ్ ఇలాంటి హడావుడి ఉండదు. ఉదయం నుంచే స్టార్ట్ అయింది పండుగ వాతావరణం. చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అంతా. నేను సుదర్శన్కి వెళ్ళి వచ్చి కేక్ కూడా కట్ చేసి వచ్చినాం ఇప్పుడు అక్కడ. దాదాపు చూస్తే అందులో ఫ్యాన్స్లో హ్యాపీగా ఏంటంటే సినిమా మురారి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ క్లాసిక్, బిగ్గెస్ట్ హిట్. మన లేడీస్ ఫ్యాన్స్ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు థియేటర్లో. చాలా చాలా కిక్కెరిసిపోయింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం సాంగ్స్ కానీ, ఆ పెళ్లి సీన్స్ కానీ, ఫైట్స్ కానీ. ఇందాక చూసి వచ్చాను నేను, అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నాను. మళ్ళీ సెకండ్ షో చూస్తాము. ఈరోజు దాదాపు హైదరాబాద్లో అభిమానులకు అతీతంగా, ఫ్యాన్స్కి అతీతంగా చాలా మంది మురారి సినిమా చూస్తున్నారు. రిలీజ్లోనే ఇది ఒక కొత్త రికార్డ్ అనుకుంటున్నాను నేను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ రోజు ఆ మూవీ రిలీజ్ అవ్వడము, ఈ రోజు ఆయన బర్త్డే అవ్వడము అన్ని కలిసి వచ్చాయి. ఓకే, ఫ్యాన్స్ అందడి మీరు ఈ థియేటర్స్లో వెళ్ళి చూసామంటున్నారు కదా, ఎలా ఉందంటే ఫస్ట్ మురారి రిలీజ్ అప్పుడు ఎలా ఉందో రిలీజ్ అప్పుడు కూడా అంతే కనిపిస్తుందా వాతావరణం? తప్పకుండా. ఈ మధ్యన కంటెంట్ లేని సినిమాలు, చిన్న సినిమాలు వస్తాయి. ఎక్స్ రోడ్లో కానీ, ఏ సెంటర్లో కానీ, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అనే కాకుండా జనాలు లేరు. అదేవిధంగా బుక్ మై షోలో ట్రేడింగ్లో ఉండదు. ఈ సినిమా ఏంటంటే చూస్తుంటే మనం గంటకు 1000, 2000, 15,000 అలా పెంచుకుంటూ పోయి హైదరాబాద్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ షోస్ వేసినా కూడా ముందు ఊహించిన దానికన్నా థియేటర్లు పెరుగుకుంటూ వచ్చి సంఖ్య పెరిగింది. చాలా హ్యాపీగా ఈరోజు హైదరాబాద్లో కూడా ఆల్ థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. ఎంత విచిత్రం ఉందంటే చాలా మంది ఫ్యాన్స్ మాకు ఫోన్ చేసి టికెట్లు అంటే దొరకని పరిస్థితి. అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు మాకు కావాలి మేము చూస్తామని రీ రిలీజ్కి కూడా సెకండ్ షో ఉదయం 7 గంటల ఆట నుంచే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ ఈరోజు సినిమా చూసే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణవంశీ గారికి, నిర్మాతలకు, ప్రతి ఒక్కరికి అంత మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ రోజు మహేష్ బాబు గారు ఎక్కడున్నారు, ఏంటి, బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అది మన అందరికి తెలిసిన విషయమే, మీకు మాకు అందరికి తెలిసిన విషయమే. బర్త్డే సందర్భంగా ఇక్కడ లేరు, విదేశాలు వెళ్ళారు. ప్రతిసారి వెళ్తారు, ఈసారి కూడా వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాజమౌళి గారి సినిమా స్టార్ట్ అవుతుంది, అందుకు విదేశాల్లో వెళ్ళడం జరిగింది. ఓకే, రాజమౌళి మూవీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ ఈ బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? థియేటర్లకు వస్తారా, లేకపోతే వాళ్ళకంటూ అసోసియేషన్ ఉంది కాబట్టి అసోసియేషన్లో సెలబ్రేట్ చేస్తారా? ముఖ్యంగా ఈ బర్త్డే విషయంలో, హీరోల బర్త్డే విషయంలో, ముఖ్యంగా మా హీరో బర్త్డే విషయంలో ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమాలు ఉంటే కూడా బ్రదర్స్కో వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. చూసుకోండి అని మా హీరో గారితో వస్తున్నటువంటి ఇలా కేక్ డిజైన్ చేయించడము, బ్యానర్స్ చేయించడము ఒక వారం రోజుల నుంచే. టికెట్స్ ఇప్పుడు సుదర్శన్కి వచ్చే వరకు ఒక వారం ముందే హౌస్ఫుల్ అయిపోయాయి టికెట్స్. చాలా క్రౌడ్గా ఉంది. అంటే ఒక వారం నుంచే ప్రణాళిక ఉంటుంది. బర్త్డే ఉన్నా, సినిమా రిలీజ్ ఉన్నా, రిలీజ్ ఉన్నా. అదేవిధంగా అందరు ప్రతి ఒక్కరు ప్రతి సెంటర్లో, ప్రతి థియేటర్లో 2 రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఈరోజు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందే ప్రణాళిక ఉంటుంది కాబట్టి అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎప్పటి నుంచి కృష్ణ గారికి కానీ మహేష్ బాబు గారికి కానీ? నేను 1987 నుంచి స్టార్ట్ అయ్యాను. నేను మొగిలిగిద్ద జడ్పీబీహెచ్ఎస్ మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు చదివిన స్కూల్లో చదివాము. చాలామంది మేధావులు చదివారు అక్కడ. అక్కడనే మా మిత్రులు బండ్ల గణేష్ గారు కూడా చదవడం జరిగింది అదే స్కూల్లో. అయితే అక్కడి నుంచి 90 నుంచి కంటిన్యూగా సూపర్ స్టార్ కృష్ణ గారితో అనుమతితోటి కృష్ణ మహేష్ ప్రయాసన స్థాపించుకుంటున్నా సార్ అని నేను అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాను. ఇంతకంటే ముందు కూడా మీ ఛానల్లో ఇవ్వడం జరిగింది ఫొటోస్, ఈరోజు కూడా పంపడం జరిగింది. 1990 అన్న తమ్ముడు షూటింగ్ అప్పుడు మహేష్ బాబుతో సరదాగా క్రికెట్ ఆడుకున్నాం అదే పద్మాలయ స్టూడియోలో 1990లో. అన్న తమ్ముడు గ్యాప్ ఉన్నప్పుడు క్రికెట్ వచ్చినా రాకపోయినా అతను బ్యాటింగ్ చేయడం, పక్కన నిల్చోవడం అట్లా హ్యాపీగా చిన్నప్పటి నుంచి అలాగే అలా 1990 నుంచి కంటిన్యూ అవుతున్నాం. కృష్ణ గారు కూడా మా ఇంటికి రావడం జరిగింది. మొన్న మా పాప పెళ్ళి అయితే కూడా ఘట్టమైన ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు. దాదాపు సుధీర్ బాబు సార్, మృదులా మేడం, సుధీర్ బాబు గారు ఫ్యామిలీతో వచ్చారు, మల్లికార్జునరావు గారు వచ్చారు, ప్రసాద్ బాబు సార్ వచ్చారు, ఘట్టమైన ఫ్యామిలీ అందరూ పద్మాలయ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా ఏంటంటే ఒక అనుబంధంగా ఏ కార్యక్రమం ఉన్నా వెళ్తాం మేము తప్పకుండా. ఏ కార్యక్రమం కూడా అటాచ్మెంట్ తప్పకుండా. ఓకే, అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఊటీలో కృష్ణ గారి బర్త్డే ఉంటుండే. ఓకే, మిథున్ చక్రవర్తి హోటల్ పక్కన గెస్ట్ హౌస్ ఉంది. ముందు ఉన్న గెస్ట్ హౌస్ వేరే ఉండే, ఇది గెస్ట్ హౌస్. కీర్తిశేషులు విజయ నిర్మల గారు అన్ని అభిమానుల కొరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేవారు. ఫుడ్ ఇతర ఏర్పాట్లు అన్నీ చేసేసి ప్రత్యేకంగా ఆమె వడ్డించి అభిమానులకు అన్నీ చూసుకునేవాళ్ళు. మేము ఒక రోజు ముందే వెళ్ళిపోయి
అలా 28 32 రోజుల ముందే వెళ్ళిపోయి ఏర్పాటు చేసేసి 31 మేకు ఈ కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ఊటీలో 2 రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వచ్చేవాళ్ళు అక్కడ. అంటే మీరు నాట్ ఓన్లీ కృష్ణ గారు, మహేష్ బాబు గారికి, కృష్ణ గారికి కంటిన్యూ కృష్ణ గారు ఇద్దరికి ఫ్యాన్స్. ఇంకా అసోసియేషన్ అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఎంతమంది ఉన్నారు మీ అసోసియేషన్ లో? దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు. 5 మందితో స్టార్ట్ చేసాము, ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒకటి అభిమాన సంఘాల్లో కృష్ణ ఫ్యాన్స్కు, కృష్ణ గారి అభిమానులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే చాలా చోట్ల చాలా అభిమానులు హీరోకు వాళ్ళతో పాటు హీరో ఇచ్చిన సందేశంతో పాటు మంచి కార్యక్రమాలు చేస్తూ చిన్న వాళ్ళకు తోచిన సాయం చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు చాలా చోట్ల. ప్రతి నెల ఒక్కొక్క అభిమాన సంఘం నుంచి కూడా వాళ్ళు చాలా మంది చేస్తున్నారు టీమ్గా. రైట్, చాలా సంతోషం. రైట్. నరసింహ అని ఒక ఫ్యాన్ ఉన్నారు, మహేష్ బాబు ఫ్యాన్. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. హలో నరసింహ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. విష్ చేస్తున్నారు ఇంతకీ? బర్త్డే కదా ఈరోజు, మీకు తెలిసిందే కదా మహేష్ బాబు బర్త్డే. ముందుగా విష్ చేయండి ఫస్ట్. ప్రిన్స్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు నరసింహ మేడం, నల్గొండ జిల్లా. ఓకే, ఎప్పటి నుంచి మీరు ఆయన ఫ్యాన్? 1996 మేడం. 96. ఓకే. ప్రతి కార్యక్రమాలు వస్తుంటారు నరసింహ ఓకే, నరసింహ చాలా సీనియర్ ఫ్యాన్స్. బాబు గారు 1998 మే 9 ఆగస్టు ఆ రోజు ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆ రోజు పద్మాశ్రీలో కలిసాం బాబుని. అప్పటి నుంచి ఇంకా మీరు ఫ్యాన్ అలా ఉండిపోయారు? అంటే ముందు కృష్ణ గారి ఫ్యాన్స్. ఓకే. కృష్ణ గారికి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలోనే 2000 అభిమాన సంఘాలు ఏకైక హీరో మేడం కృష్ణ గారు. 2000 అభిమాన సంఘాలు. 2000 అభిమాన సంఘాలు. కృష్ణ గారు ఏంటంటే మచ్చలేని మనిషి, నిర్మాతల హీరో. నిర్మాతలు ఎవరైనా సినిమా చేసి డబ్బులు లేవన్నా కూడా సర్లే బాబు అని చెప్పేసి వదిలేసే వ్యక్తి. అలాంటి హీరోలు సినిమా ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు మేడం. అది విన్నాం. కృష్ణ గారి అభిమానిగా మేము ఉన్నందుకు మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేడం. మేము సో మీరు అంటే ఆయన మనస్తత్వమే బాబు గారికి వచ్చింది. అలాంటి మనస్తత్వం బాబు గారు వచ్చింది. బాబు గారి పిల్లలు కూడా ఆ సితార అమ్మాయి సేమ్. ఆ పాప ఇప్పటి నుండి తన బర్త్డే రోజు సైకిల్స్ వదియడం, పిల్లలకు వాళ్ళ మధ్యన బర్త్డే జరుపుకోవడం చాలా అది ఉన్నతమైన ఆలోచన మేడం. అది అంటే అందరికీ కూడా తాత నుంచి అలవాటు పడింది, తాత నుంచి తండ్రికి, తర్వాత పిల్లలకి. అవును మేడం. సో మీరేంటి అంటే కృష్ణ గారితో ఉన్నప్పుడు కానీ, మహేష్ బాబు గారితో ఉన్నప్పుడు కానీ, వాళ్ళని కలిసినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి అసలు? వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీతో? అంటే మేడం, ఏ అభిమాని కూడా తన అభిమాన హీరో ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసుకొని వచ్చేంత ఎక్కడ ఉండదు మేడం. మా కృష్ణ గారి విజయ నిలయంలోనే ఉంటుంది మేడం. అది విజయకృష్ణ నిలయంలో ఏ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళినా, ఎవరి ఫంక్షన్ కి వెళ్ళినా ముందు భోజనం చేసి ఫంక్షన్ స్టార్ట్ చేసేది మేడం. భోజనం చేసిన తర్వాత ఇంట్లో బయటకెళ్ళేది మేడం. ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఏ హీరో ఎవరు కలవాలన్నా కూడా జస్ట్ ఎంట్రన్స్ లో కలుస్తారు, పంపించేస్తారు. కానీ మా సొంత ఇంటిలాగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో అసలు ఒక్క సినిమా కూడా మిస్ అవ్వలేదా నరసింహ గారు ఇప్పటి వరకు? కృష్ణాది కానీ, మహేష్ బాబుది కానీ ఒక్క మూవీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేవాళ్ళ? చూసేవాళ్ళ మేడం. అన్ని ఇప్పుడు రీ రిలీజ్లు కూడా. అవును. మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో, కారు ఆధ్వర్యంలో అతను కూడా సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాడు. అతనిలో మంచితనం ఏంటంటే పేదవాళ్ళు ఎవరైనా కూడా తన వంతు సాయంగా. ఓకే, థ్యాంక్ యూ నరసింహన్న, థ్యాంక్ యూ. మేము ఒక కుటుంబంలో ఉంటాం మేడం. అందరం కలిసిమెలిసి చేస్తాం మేడం. అంతా అభిమానులు ఐకమత్యంగా ఉంటాము. అందరు ఇల్లు కూడా సీనియర్ ఫ్యాన్స్, అన్ని కార్యక్రమాలు చేస్తుంటాము. అంటే మేడం, మీ ద్వారా ఒక విషయం ఏంటంటే బాబు గారికి చెప్పండి. అభిమానులు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాయిస్ బ్రేక్ అవుతుంది నరసింహ గారు. అభిమానుల కోసం మహేష్ బాబు గారు కూడా కొంచెం సాయం చేయాలని కోరుతున్నాం మేడం మీ ద్వారా. తప్పకుండా చేస్తుంటారు కదా, అన్నిటికీ కూడా ముందుకు వస్తారు మహేష్ బాబు, అన్నిటికీ ముందుకు వచ్చి చేస్తుంటారు, హెల్ప్ చేస్తారు కదా. అభిమానులు కూడా చేయాలంటారు మేడం. అభిమానులకు చేయాలి. ఓకే ఓకే. అభిమానుల వల్ల వాళ్ళు తప్పకుండా నరసింహ గారు
అంటే ఏంటి అభిమానులకు చేయాలంటే ఏంటి, ఏం సహాయం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆట అంశం చేస్తున్నారు చిన్నపిల్లకు. నిరుపేదల అభిమానులు రా మేడం, ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ నిరుపేదలకు సాయం చేయమంటున్నాం మేము. ఓకే ఒక నిమిషం నరసింహ గారు, సార్ ఈ విషయంలో ఏంటంటే ఆల్రెడీ ఎన్నో వేల మందికి చేపించారు, చేస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం తప్పకుండా సార్ దృష్టికి తీసుకెళ్దాము. అభిమానుల్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా వాస్తవంగా బాధితులు ఉంటే తప్పకుండా వాళ్ళకు ఆపరేషన్ జరిగేటట్టు చూద్దాం అందరం కలిసి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, మీతో అసలు ఎలా ఉండేవాళ్ళు? మీరు 1990 నుంచి ఉన్నారంటున్నారు కదా, 96 నరసింహ గారు 90 అందరం ఫ్యాన్స్ రకరకాలుగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అసలు మీరు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళని కలిసేటప్పుడు కానీ ఏమైనా చేంజెస్ గమనించారా మీరు? చేంజెస్ అంటే ఏం లేదండి, ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్లో ఎలా ఉంటుందంటే ఇది ఫలానా రోజు వస్తున్నాం ఇంత అభిమానాలను పోయి కలవడము. ఊటీకి వెళ్ళాము, ఊటీ షూటింగ్ నడుస్తుందంటే తెలుస్తుంది మాకు, ఎక్కడ నడుస్తుందంటే తెలుస్తుంది, ఎక్కడ నడిస్తే తెలిసిపోతుంది. కాబట్టి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే లొకేషన్ ఒక దాదాపు 20 కిలోమీటర్ ఓన్లీ ఒక వెహికల్లో వెళ్ళాలి, రూట్ ఉండదు అక్కడ. ఓ ఫారెస్ట్ లాగా ఉండి ఆ కంపెనీకి సంబంధించిన వెహికలే తీసుకెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ అదే వెహికల్ తీసుకెళ్ళాలి, రావాలి. అప్పుడు వెళ్తే ఇంత దూరం ఎందుకు వచ్చారంటే వచ్చాం సార్ అంటే ముందుగా అందరు భోజనాలు చేయండి జాగ్రత్తగా, మళ్ళీ వాళ్ళ మేనేజర్ చెప్పేసి అదే వెహికల్లో రిటర్న్ చేయించారు. ఎవరు? మహేష్ బాబు గారు. ఓకే, షూటింగ్కి వెళ్ళాం. అలా వెళ్తుంటాం, ఎక్కడ షూటింగ్ జరిగినా చాలా గోవా, ఊటీ, ఇక్కడ అక్కడ ఎవరు జరిగినా ఫ్యాన్స్ నడుస్తూ వెళ్ళిపోతుంటారు. ఆ మధ్యలో విదేశాలు ఆలోచన లేదు అలా ఏం ఉండదు, వెళ్తానే ఉంటారు. అంత వీరాభిమానులు అందరు దాదాపు చాలా లక్కీ. ఎంతమంది వెళ్తారు మీరు వెళ్ళినప్పుడల్లా అభిమానులు అందరూ? అభిమానులు అంటే ఇప్పుడు ఊటీ బర్త్డే ఉన్నప్పుడు మేము 2 వెహికల్స్ వేసుకొని 20 మంది మిగతా రకరకాలుగా ఫ్లైట్, ట్రైన్, దాదాపు 200-300 మంది వచ్చేవాళ్ళు కృష్ణ గారి బర్త్డే. షూటింగ్ కాడ కూడా ఇబ్బంది కాకుండా అలా 100 మంది 50 మంది అలా వెళ్తారు. ఇక్కడ బళ్ళారిలో ఒకసారి షూటింగ్ నడిస్తే వెళ్ళిపోయారు, చాలా జనాలు వెళ్ళిపోతూనే ఉంటారు ఎక్కడ ఉన్నా కూడా. అంటే హీరో గారికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ముందే చెప్పేసి ఇంతమంది వస్తున్నారంటే అప్పుడు ఫొటోస్ మీరు ముందే చెప్తారు, చెప్పాలి, చెప్పకుండా వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా. ఊటీ అంటే చెప్పకుండా వెళ్ళిపోయారు అలా ఉంటుంది. కృష్ణ రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కృష్ణ గారు అయితే ఇప్పుడు అక్కడ పద్మలయ కంటే ముందు ఇక్కడ పాత ఇల్లు ఉండేది కింద, ఆ ఇంటికాడ పోయినప్పుడు ఏంటంటే షూటింగ్కి వెళ్ళేప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళే ముందు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా అందరికి లోపల పిలిచేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన లెటర్ హెడ్స్ మీద కానీ ఫొటోస్ చూడడము, ఎలా చేశారని మాట్లాడడం, తర్వాత షూటింగ్కి అక్కడ వెళ్తున్నా అని ఫొటోస్ అందరికి ఇచ్చేసి వెళ్ళేవారు. చాలా సందర్భాలు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, పంపించడం కూడా జరిగింది, ఇంకా చాలా ఉంటాయి. కానీ అయితే అప్పుడు షూటింగ్ పోయి మాట్లాడడం, గ్యాప్లో ఏమైనా కూర్చున్నప్పుడు వెళ్ళి ఇలా సార్ ఇలా ఈ కార్యక్రమాలు చేసాం, ఆ కార్యక్రమాలు చాలామంది నోటెడ్. ఒకటి లక్కీ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి మహేష్ బాబు వరకు ఒకసారి అభిమానులుగా నీకు గుర్తుపట్టుకుంటే మైండ్లో ఉంటే చాలామంది, అంటే ఒక సంఖ్య అని కాదు, వందల సంఖ్యలో గుర్తుంటారు. దాంట్లో టాప్ 10 ఉంటే అందులో మేము అలాంటి వాళ్ళు ఎవరు వెళ్తున్నాం, ప్రెసిడెంట్స్ వాళ్ళ ఫలానా అందరు గుర్తుంటారు. సో మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఇలా అధ్యక్షులు ఉన్నారు? మా దాంట్లో అయితే యాక్చువల్గా 2 ఉన్నాయి. నేను ఓవరాల్గా ఇప్పుడు మిగతా ఏంటంటే చిన్న చిన్న ఇందాక నరసింహులు అన్నట్టు కొంచెం సమయ లోపం లేకుండా కొంచెం యూనిటీ లేక ఉన్నాయి కానీ సెట్ చేస్తున్నాం అన్ని. అంటే ఆ జనరేషన్కి ఇప్పుడు మా జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ చాలా తేడా ఉంది. ఎలా తేడా ఉందంటే ఆ రోజుల్లో అభిమానులు ఇతర హీరోల అభిమానులకు మా హీరో అభిమానులకు చాలా పోటీగా ఉండేది. ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా రకరకాలు వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. చాలామంది కష్టపడ్డారు, మేము కూడా చాలా ప్రతి కార్యక్రమం చేయాలంటే ఇప్పుడంటే మీడియా ఉంది ఏదో తెలిసిపోతుంది. అప్పుడు ఒక కార్యక్రమం చేయాలంటే మాలాంటి వాళ్ళు సక్సెస్ చేస్తేనే ఒక కార్యక్రమం విజయవంతమై తెలుస్తుంది ఇలా ఉంది అని. చాలా చేసాం, చాలామంది చేస్తుంటారు, దేశ విదేశాల్లో చేస్తున్నారు, ఇక్కడ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీ. నేను కూడా టీం ఖాదరగురి అని పెట్టేసి దేవుడు ఇచ్చిన కాడికి నేను కూడా ప్రతి నెల నా వాళ్ళ సాయం కూడా చేస్తున్నా. కృష్ణ గారి నుంచి వచ్చింది, మేము కూడా చేస్తూనే ఉంటాం. లేకపోతే శ్రీమంతుల్లాగా లావ్ అయిపోతాం అన్నట్టు ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. కరెక్ట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. సంపత్ లైన్ లో ఉన్నారు. హలో హలో సంపత్ గారు. హలో చెప్పండి. చెప్పండి. చెప్పాలి, మీరే చెప్పాలి. మేడం సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే మేడం. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? చాలా చూసుకున్నాం మేడం. దర్శన్ కానే ఉన్నారు, ఉన్నామండి. అన్న కూడా ఇప్పుడే అక్కడికి వచ్చాడు. సినిమా చూసారా? చూస్తామండి, మార్నింగ్ అందరం చూస్తాము. ఓకే. కాదరన్న కూడా కేక్ కటింగ్ ఇట్లా మంచి రెస్పాన్స్ ఉందండి థియేటర్ టుడే.
హౌస్ఫుల్ హౌస్ఫుల్ ఆల్ షోస్ హౌస్ఫుల్ అండి. లేదు కూర్చోడానికి. ఆల్ షోస్ హౌస్ఫుల్. 2 థియేటర్స్ ఆల్ షోస్ హౌస్ఫుల్. మంచి సెలబ్రేషన్స్ అవుతున్నాయండి ఈ రోజు ఇక్కడ. మీరు కలిసారా సంపత్ గారు ఎప్పుడైనా మహేష్ బాబుని? మహేష్ బాబు కలిశానండి. మా ఫ్యామిలీ కూడా కలిశారు. దిగినాము, అన్ని చేసినామండి మేము. కాదరన్న ఆధ్వర్యంలోనే అన్ని. అన్నగారు ఎప్పుడు మాకు అందరూ అన్నిట్లలో పిలుస్తారండి మాకు కాదరన్న గారు. అంటే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే మెంబర్స్ గా ఉన్నారు వాళ్ళని మాత్రమే అలౌ చేయనిస్తారేమో అని అనుకున్నాను. బట్ మామూలు ఫ్యాన్స్ అందరికీ కూడా అలౌడ్ ఉంది. ఓకే, పిలుస్తారు. అందరికీ ఉందండి. ఆడియో ఫంక్షన్స్ ఉంది, ఫ్రీ రిలీజ్ ఉంటే కూడా విఐపి ఎంఐపి ఇలా ఫ్యాన్స్ కు కొన్ని పాసులు ఇచ్చేసి అందరు వస్తారు. కొంచెం అభిమానులు ఏంటంటే ఉత్సాహం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎంఐపీ కావాలంటారు, విఐపీ కావాలంటారు. ఈ రోజు విచిత్రం ఏంటంటే సుదర్శన్కి వచ్చే వరకు బాల్కనీ టికెట్లు ఎవరు అడిగారు, థర్డ్ క్లాస్ టికెట్ కావాలి. అక్కడ ఎంజాయ్ చేయాలి వాళ్ళు. అక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళకి అందరికి థర్డ్ క్లాస్ టికెట్లే కావాలి. ముంగల కూర్చొని ఎంజాయ్ చేస్తారు బాగా. నైట్ అంతా నడుస్తుంది. ఇప్పుడు మేము కూడా సెకండ్ షో చూస్తాం మళ్ళీ. సంపత్ గారు చెప్పండి మేడం. సినిమా ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు మీరు మురారి చూసే ఉంటారు, అప్పుడే ఎన్నిసార్లు చూసుంటారు. మళ్ళీ రీ రిలీజ్ లో కూడా మళ్ళీ చూడాలా? చూడాలి కదా మేడం, మా హీరో కదా మేడం. సో ఇప్పుడు రీ రిలీజ్ లో ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు చూడాల్సిందే. ఓకే, అసలు ఏం నచ్చింది మీకు మహేష్ బాబు గారిలో? మహేష్ బాబే మేడం. ఏం నచ్చిందంటే ఆయన కట్అవుట్ చేస్తే చాలు మేడం. ఓకే ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకటేశ్వర్లు లైన్ లో ఉన్నారు. హలో 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 మేడం. వెంకటేశ్వర్లు. హలో మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా ఫ్యాన్స్ వారిని మీ ద్వారా లైన్ లో తీసుకున్నందుకు మా సత్పూర్ డివిజన్ నుంచి మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేసినందుకు మేము ఈ రోజు ఖమ్మంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేడం. రక్తదాన శిబిరానికి మా ఫ్యాన్స్ వారు అందరూ కూడా మహేష్ బాబు గారి పేరు చెప్పి అందరూ రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎంతో మందికి బ్లడ్ ఇవ్వటం మంచిదని అని చెప్పి రక్తదాన శిబిరం జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రధాన ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం పెట్టాము. అనాథ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేశాం మేడం. ఓకే, ఎవ్రీ బర్త్డేకి అలా చేస్తుంటారు అక్కడ? ప్రతి మహేష్ బాబు గారి బర్త్డేకి, సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డేకి, మేడం గారి బర్త్డేకి, కాదరగోరి గారు, దిడ్డి రాంబాబు గారు, మొత్తం ఈ సీనియర్లతో మేమంతా లిస్ట్ ఇస్తాం మేడం. లిస్ట్ ఇస్తే మాకు విఐపి కానీ వివిఐపి కానీ ఫ్యాన్స్ పాసులు కూడా మా పేరు మీద అక్కడ రాసి ఉంచుతారు. మేము వచ్చి ఆడియో ఫంక్షన్ అప్పుడు మేము ఎంతో సంతోషపడుతుంటాం మేడం. ఇవాళ 6 గంటల షో ఉందంటే 6 గంటల షోకి మేమంతా నేలలోనే కూర్చొని మా సంతోషాన్ని వచ్చిన పబ్లిక్ అందరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము నేల టికెట్ దగ్గరే ఉన్నాము. దగ్గరలో ఉంటాం మేడం. ఓకే అండి, ఓకే, కాదరి గారు. ఈ 25 ఏళ్లలో 28 మూవీస్ చేశారు. ఇప్పుడు 29th మూవీ చేయబోతున్నారు. ఓకే, ఇప్పుడు రాజమౌళి అనగానే ఒక రాజమౌళి మార్క్ అనేది అక్కడ కనిపిస్తుంది. బట్ ఇన్ని రోజులు ఎందుకు రాజమౌళి మూవీలో చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? అసలు ఎప్పుడో చేయాల్సింది కదా. చేయాల్సిందంటే టైం కుదరాలి, కథ కుదరాలి, కంటెంట్ కుదరాలి. ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా నుంచి దాటేసి పాన్ వరల్డ్ వెళ్తున్నాము. ఇప్పుడు మేము కూడా చాలా ఒక 2 సంవత్సరాలు సినిమా రాదని మాకు తెలిసిన, 2 సంవత్సరాలు సినిమా పూర్తి అవుతుందని తెలిసిన పార్ట్ 1, 2, 3 అలా ఉండే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు వేచి చూడడం మాకు చాలా హ్యాపీగానే ఉంది, ఏం బాధపడడం. ఎందుకంటే రీ రిలీజ్ మురారి వచ్చినట్టు ప్రతి బర్త్డేకు మధ్యలో ఒక సినిమా వస్తుంటుంది. ఇంకా త్వరలోనే రమేష్ బాబు గారి కుమారుడు జయకృష్ణ గారు రాబోతున్నారు. సుధీర్ బాబు గారు కంటిన్యూ సినిమాలు చేస్తున్నారు. అశోక్ గల్లా చేస్తున్నారు. కొంచెం వాళ్ళు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే ఘట్టమైన ఫ్యామిలీ నుంచి ఏదో వస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఇది గ్యాప్ రావడం వల్ల కొంచెం ఏంటంటే పాన్ వరల్డ్ అన్ని రికార్డు తిరిగేసే సినిమా వస్తుంది. కాబట్టి ఈ మధ్యన చూస్తున్నాము 500 కోట్లు పెట్టి తీస్తే 2000 కోట్లు అలా వెళ్తుంది సినిమా. ఇది 1000 కోట్ల బడ్జెట్ అంటే మా అంచనాలు 5000 కోట్ల అంచనాలు ఉంటాయి దాదాపు. అలాంటప్పుడు కొంచెం వేచి చూసినా ఇప్పుడు సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది, ఎన్ని రికార్డు తిరగరాస్తున్నప్పుడు 100 కోట్లతో సినిమా తీస్తే 500 కోట్లు చేస్తున్నప్పుడు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే 5000 కోట్లు కలెక్ట్ చేస్తే అది చరిత్రలో రికార్డు ఉండిపోతుంది. కాబట్టి వేచి చూస్తాం, తప్పకుండా అన్ని రికార్డు తిరగరాస్తుంది రాజమౌళి గారి సినిమా.
బట్ ఏంటంటే ఇప్పుడు రాజమౌళితో మూవీ చేయాలి అంటే ఆ హీరో కంపల్సరీ ఒక 4 to 5 years బ్లాక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇయర్లీ వన్స్ ఒక మూవీ చేస్తూ ఫ్యాన్స్కి ఇంత ఆనందాన్ని, పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ ఒక 4-5 ఏళ్ళు ఆయన బ్లాక్ అయిపోతే ఏంటి ఫ్యాన్స్ ఏమైపోతారు? అది తప్పదు, మేము కూడా అర్థం చేసుకోగలము. ఎందుకంటే తొందరపడేసి ఏదో సినిమా వచ్చేస్తే చూస్తుంటాం. ఈ మధ్యన చాలా ఊహలతో కొన్ని సినిమాలు వస్తుంటాయి. ఆ సినిమా పేర్లు చెప్పొద్దు, హీరోల పేర్లు చెప్పొద్దు, ఎందుకంటే మనం టాలీవుడ్ అంతా తెలిసిన వాళ్ళం, అందరు హీరోల అభిమానులను, హీరోలను గౌరవించే వాళ్ళం కాబట్టి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. అలాంటప్పుడు ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది సినిమా బదులు కొంచెం ఆలస్యం వచ్చినా కరెక్ట్ వచ్చి అన్ని రికార్డు తిరిగి రాస్తే ఇది బెటర్. మహేష్ బాబు గారు కూడా చేయడం కరెక్టే అని అనిపిస్తుంది మాకు. ఓకే, ఫ్యాన్స్ వరద అయితే ఇంకా ఆగట్లేదు, కంటిన్యూ కాల్స్ వస్తున్నాయని మాట్లాడదాం. ఆరిఫ్ మహేష్ బాబు అభిమాని. హలో నమస్తే మేడం. నమస్తే అండి ఆరిఫ్ గారు, విష్ చేశారా ఇంతకి? కేక్ కట్ చేశారా? సెలబ్రేట్ చేసుకున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు ఆరిఫ్, నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మహబూబ్నగర్ జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫు నుంచి మహేష్ బాబుకి 49వ పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. అలాగే ఈరోజు ఈ మున్నారి సినిమా రిలీజ్ కూడా ఉంది. డాన్స్ షో మనకు ఇక్కడ థియేటర్ లో 6 o'clock ఉంది. 6 o'clock వెళ్ళి అక్కడ సంబరాలు జరుపుకుంటాము. అలాగే ఈ రోజు చూసుకుంటే సేమ్ ఈ బర్త్డే రోజే మా అన్న కూతురు కూడా సేమ్ బర్త్డే ఉంది మేడం. ఈ రోజే అమ్మాయి 10 సంవత్సరాలు. ఛానల్ తరపున, మా తరపున, 10 years అమ్మాయి. ఆమె కూడా మహేష్ బాబు అభిమానే చిన్నప్పటి నుంచి ఇంకా. అయితే ఆ అమ్మాయి కూడా నాకు ఎప్పుడు బాబాయ్ మమ్మల్ని మహేష్ బాబుతో ఫోటో దిగిపిస్తా అని అడుగుతుంది. చాలా మందికి ఉంటుంది అది. అంటే నేనుండి సరే నేనే ట్రై చేస్తాను, నేను తిన్న తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఓకే, మీరు ఇప్పటి వరకు కలవలేదా? కలవలేదు మేడం, నేను కలవలేదు. మన ఎవరు సుధీర్ బాబు గారిని కలిసాము మొన్న సాధారణనే. ఓకే, సుదర్శన్ కి పిలిపించారు ఫోన్ చేసి. సుదర్శన్ లో హరోమన రిలీజ్ రోజు మార్నింగ్ షో సుధీర్ బాబుతో కల్పించారు సంధ్యాలో. అలాగే 35 లో అలాగే మహేష్ బాబు కూడా ఈ విధంగా మా అన్న కూతుర్ని నన్ను కల్పిస్తారని మీ ద్వారా అడుగుతున్నాను. తప్పకుండా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు లక్కీగా అంటే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఫోటోషూట్ ఉంటే ఈ నెలలో ఉండాలి, లేకుంటే సినిమా మొదలు కాకముందు ఉండాలి, లేదంటే అందరం 3 సంవత్సరాలు వెయిట్ చేయవలసిందే. ఒకవేళ అవకాశం ఉంటే ఆ లక్కీ ఫ్యాన్స్ ఎవరో మీ లక్కీ డ్రా మీకు తగలాలని కోరుకుందాం. రైట్ ఆరిఫ్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో రమేష్ గారు. రమేష్ మేడం. రమేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం కుషాయిగూడ ఇక్కడే. ఓకే ఓకే, సినిమా చూసేసారా మురారి? టికెట్ దొరకలేదు. మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్? చూడండి, రీ రిలీజ్ కి కూడా టికెట్ దొరకట్లేదు. నాకు కూడా అడిగాడు రమేష్, చాలా మంది అడిగారు, ఏం చేద్దాము, అది కాదు, ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఫ్యాన్స్, ఆడియన్స్, ప్రేక్షకులతో చిన్న పెద్ద సమస్య ఏంటంటే ఏ హీరో సినిమా అయినా మెయిన్ థియేటర్కి అడుగుతారు. అది ఎక్స్ రోడ్లోనే కావాలా, అది సుదర్శన్ 35mm కావాలా, పక్కన దేవిలా అంటే తీసుకోరు, సంధ్యాలా తీసుకోరు, అక్కడ శాంతిలో ఇస్తామంటే తీసుకోరు, ఏఎంబీలో ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రౌడ్ ఏంటంటే మినిమం కెపాసిటీ 12 to 1500 ఉంటే సెకండ్ షోకి వచ్చి చూడండి మీరు 3000 మంది ఉంటారు. అందులో ఎవరి సీట్ తెలియదు, ఏం తెలియదు, ఎన్ని సీట్లు ఇరిగిపోతే తెలియదు. ఆ హంగామానే వేరే ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సుదర్శన్ టికెటే కావాలి, సర్దుబాటు కాదు. ప్రాబ్లం అది. రమేష్ గారు మాట్లాడండి. మేడం నేను మా చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్ అండి నేను. ఓకే, అంతకుముందుకు మా నాన్నగారు, మా బాబాయ్ గారు కూడా వాళ్ళు కూడా కృష్ణ ఫ్యాన్స్. అంటే వాళ్ళ ద్వారా నాకు ఇట్లా మహేష్ బాబు మీద నాకు బాగా అభిమానం ఏర్పడింది మేడం. అప్పటి నుంచి పుట్టిన కాపురం బాలచంద్రుడు, అప్పటి నుంచి చిన్నప్పుడు బాగా మేడం. చిన్నప్పటి కలిసారా మీరు మహేష్ బాబుని? మేడం నేను కాళేశ్వరి గారి దయవల్ల నేను ఫోటో దిగిన మేడం, ఫ్యామిలీ తోటి. నేను మా తోటి కాళేశ్వరి జీవితాలు మర్చిపోయి కాళేశ్వరి గారిని ఆయన ఒక అవకాశం ఇచ్చింది. నేను జీవితాలు నేను కలుపులేను అనుకున్నా మహేష్ బాబుని. కాళేశ్వరి వాళ్ళ ద్వారా నేను అన్న వల్ల నేను విషయం ఆయనకు ఎన్నో ధన్యవాదాలు కాళేశ్వరి గారికి. మనకు మేడం మాకు బాగా టీవీ ఫంక్షన్ కు పాటించేవారు. మైబుల్ ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ నరేష్ గారి విజయం గారి అప్పుడు బట్టేళ్ళప్పుడు చాలా మనకు పాస్ ఇచ్చేసి మాకు ముందుకు నడిపించింది మేడం. చాలా ధన్యవాదాలు కాళేశ్వరి గారికి. అసలు మీకు తెలియని ఫ్యాన్ అంటే ఎవరు లేరేమో. ఆయన ఫ్యాన్స్ ఇంతమంది ఫోన్ చేస్తుంటే ఎవరు ఫోన్ చేసినా మీకు తెలుసనే అంటున్నారు. దాదాపు ఎందుకంటే మేము ఇప్పుడు లెక్కేసుకొని
36 సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచి చేసే కార్యక్రమాలు సంవత్సరం స్టార్ట్ అయిందంటే న్యూ ఇయర్ ఫస్ట్ కేక్ కట్ చేయించేవాళ్ళం కృష్ణ గారితో. మహేష్ బాబుకి ఇవన్నీ నచ్చవు, ఈ బర్త్డేలు ఈ కేకులు అంటే చేసుకోడు కాబట్టి అందరికి తెలుసు, అభిమానులు మేము చేసుకుంటాము. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఒకటి నా కృష్ణ గారు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలా, కొంచెము సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 80వ సంవత్సరము రమేష్ బాబు గారు చనిపోయిన తర్వాత 6 నెలల తర్వాత వెళ్తే అప్పుడు బర్త్డే వస్తుంటే వద్దయ్యా అంటే లేదు సార్ మా కొరకు చేసుకోండి అంటే ఆ ఫోటో పంపించాం, డిస్ప్లే చేశారు మీరు. కృష్ణ గారు మా అభిమానుల మాట తీయకుండా మనకు అవకాశం ఇచ్చారు. ఏది కాదనే వాళ్ళు కాదు, హర్ట్ చేయరు అసలు, చేయలేదు. ఈ రోజు బర్త్డేకి సంబంధించి మహేష్ బాబు నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు అని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఏంటి, ఎందుకు రాలేదు? అప్డేట్స్ అని ఫీల్ అని కాదు, అంటే రాజమౌళి సినిమా రావాలని రాత్రి చూశాను అనుకుని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో కింద రాలేదని అన్నారు. వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక పద్ధతిగానే ఉంటుంది ఏది చేసినా కూడా. ఇదే అనుకోవాలి, 4Kలో రిలీజ్ చేసి మురారి పెద్ద గిఫ్ట్ ఇచ్చారనుకోవాలి. చాలా బాగా ఉంది ప్రింట్, నేను కూడా కొంచెం చూశాను, మొత్తం చూడలేదు, కొంచెం ఇతర కార్యక్రమాలు మళ్ళీ చూస్తాను కూడా ఇప్పుడు వెళ్ళి. ఓకే, నెక్స్ట్ ఆయన గ్లామరస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఆయన రోజు రోజుకి ఒక టీనేజ్ బాయ్ అయిపోతున్నారా ఏంటి అని ఈ కామెంట్స్ చాలా వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఏంటి ఆయన గ్లామర్ సీక్రెట్ ఏంటంటారు? మన అంబానీ వాళ్ళ పెళ్లిలో కూడా చూశారు, దిగ్గజాలు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్లు ఉన్నా కూడా దాదాపు కావాల్సిన వాళ్ళంతా మహేష్ బాబు మీద ఫోకస్. సెల్ఫీల్లో కానీ అక్కడ కూర్చున్న కాడ ఫొటోస్ కానీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ చాలా మంది మన తమిళ తెలుగు హీరోలు కూడా ఉన్నారు, కాదనడం లేదు, కానీ మంచి బాగా అదైంది. ఓకే, సో ఇప్పుడు ఆయన డైట్ ఏంటి, అసలు ఆయన ఏం చేస్తారు? అంటే నేను ఆయనతో సర్కార్ వారి పాట మూవీ చేసినప్పుడు నేను ఒక 3 కలర్స్ వాటర్ బాటిల్స్ చూసాను అనమాట. అది కూడా ఒక గాజు బాటిల్స్లోనే, గ్రీన్, బ్లూ, వైట్ ఇట్లాంటి బాటిల్స్. ఏంటి ఆయన వాటర్ సీక్రెట్ ఏంటి, అసలు వాటర్ డైట్ కూడా చేస్తారంటారు? అంటే మీకు అసలు ఆ డైట్ సీక్రెట్ ఏమైనా తెలియదండి. ఆయన స్పెషల్గా ఏంటంటే ఆ టైం మెయింటైన్ చేయడము, జిమ్ చేసుకోవడము, ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయి కదా పకడ్బందీగా ఉంటాయి కాబట్టి. ఇంకోటి కృష్ణ గారి నుంచి అదే వస్తుంది కాబట్టి ఎప్పుడున్నా కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి గ్లామర్ రహస్యం అదే ఉంటుంది. చాలా మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాము. దాదాపు ఏంటంటే టాలీవుడ్లో ఎంతమంది హీరోస్ ఉన్నా, ఎంత పోటీ ఉన్నా కూడా ఆయనకైనా సాటి. చాలా మంది చెప్తుంటారు కదా, ఆ మధ్యలో చాలా హీరోస్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ వాళ్ళు చెప్తారు, చాలా మంది చెప్తారు. అసలు మీకు అప్రిషియేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మిగతా హీరోలు మీ ఫ్యాన్ అట్లా అంటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మిగతా హీరోలు అన్ని కాదు, ఎవరి హీరో కార్యక్రమాలు వాళ్ళకు ఉంటే ఎవరి హీరో సిస్టమ్ వాళ్ళకి వేరే వేరే ఉంటుంది. మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే కృష్ణ గారి అభిమాని అనేవాళ్ళు, ఘట్టమనేని ఫ్యాన్స్ అభిమాని అనేవాళ్ళు, రాజకీయాలు వేరే, అభిమానం వేరే, హీరో అభిమానాలు వేరే. ఇవి దీంట్లో తిరుగు ఉండదు. ఇక ఒకసారి మేము ఉన్నామంటే ఇక లైఫ్ లాంగ్ ఘట్టమనేని ఫ్యామిలీ, కృష్ణ గారు ఉన్నారు, మహేష్ బాబు అలా ఇప్పుడు జయకృష్ణ గారు వస్తున్నారు, సపోర్ట్ చేస్తాం తప్పకుండా. నెక్స్ట్ సితారా కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఏం లేదు, తప్పకుండా అభిమానులు అన్ని కార్యక్రమాలు. సితారా బర్త్డే చేస్తాము, అందరం చేస్తున్నారు. 31st ఇప్పుడు గౌతమ్ కృష్ణ బర్త్డే వస్తుంది, గౌతమ్ బర్త్డే ఉంది, మహేష్ బాబు గారి అబ్బాయిది, చేస్తారు తప్పకుండా. సో నెక్స్ట్ ఇంకొక హీరో రాబోతున్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? జయకృష్ణ గారి గురించి మొన్ననే పోయిన నెల 18కి మనం ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. అడిగిన వెంటనే జయకృష్ణ గారు అవకాశం ఇచ్చారు, మృదుల గారు అవకాశం ఇచ్చారు. అభిమానుల తరపున పద్మాలయ ఆఫీస్లోనే కేక్ కట్ చేసి అభిమానుల తరపున విశేష చెప్పడం జరిగింది. ఓ 3-4 సినిమాల స్టోరీస్ వింటున్నారు. మహేష్ బాబు వాళ్ళంతా ఫైనల్ చేసి ఇమీడియట్లీగా మాకున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరమే సినిమా మొదలవుతుంది, వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. 2-3 కథలు వింటారు, 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి. మంచి హీరోగా మంచిగా ఫోటోషూట్ కూడా చేశారు, కొన్ని ఫోటోలు వైరల్ అయినాయి బర్త్డే రోజే. చాలా బాగుంది, ఫొటోస్ బాగుంది, కలిసి బర్త్డే కూడా చేశాము. అన్ని ఏర్పాట్లు మొన్న చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే అభిమానులకు మృదుల గారు దగ్గర ఉండి అని చూసుకొని విజయ నిర్మల గారి లాగా, కీర్తిశేషులు విజయ నిర్మల గారి లాగా వచ్చిన అభిమానులకు వెళ్ళొద్దు, అందరు భోజనాలు చేసిన ప్రత్యేకంగా అక్కడ టీం అంతా అక్కడ పద్మాలయాలో పోనిక్స్లో ఉండే జనాలందరూ టీంకు వాళ్ళకు అందరికి భోజనాలు పెట్టి అభిమానులకు భోజనాలు చేపించి అందరితో ఫోటోలు దిగి చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి కార్యక్రమం జరిగింది. త్వరలోనే హీరోగా ఆయన వస్తాడు, సక్సెస్ అవుతారు జయకృష్ణ గారు. ఓకే.
సో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందు ఒక ఫ్యాన్ చెప్పినట్టు రక్తదానం అలాంటి శిబిరాలు కూడా మేము ఏర్పాటు చేస్తామంటారు. అసలు ఏం చేస్తారు మీ ఈ బర్త్డే రోజు? ఈసారి కూడా చాలా చోట్ల చేశారు రక్తదానం. ఇప్పుడు ఏంటంటే మేము కార్యక్రమాలు రెగ్యులర్గా రక్తదానము, క్యాంప్స్, ఇప్పుడు ఈ పచ్చదనం, చెట్లు మొక్కలు నాటడము ఇలాంటివి ప్రతిదీ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్యన ఫ్యాన్స్లో ఇబ్బందులు ఉన్న వారికి నేను ఇందాక చెప్పినట్లు కృష్ణ గారి అభిమానులని, రవి వాళ్ళని బాగా చేస్తున్నారు టీం అంతా. మన సురేష్ గౌడ్ అని ఒక టీము, ఇట్లా నేను ఖాదర్ గోరి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక టీం లాగా అందరు సహాయం చేసి నేను అందులో స్ప్రెడ్ అందరితో పాటు ఇస్తున్నా, అందులో సహాయం చేస్తాను. టీం ఖాదర్ గోరి తరపున నేను ఒక్కరిని నా తరపున ఒకరికో ఇద్దరికో నలుగురికో 5 అయినా 10 అయినా 20 అయినా వాళ్ళకి సాయం చేసుకుంటూ పోతున్నాం. అది మంచి హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో నేను కూడా ఏంటంటే కొంతమందికి సాయం చేసే బదులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఏదన్నా వైద్యం కొరకు వాళ్ళకి ఇచ్చే డబ్బు నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించి కార్డు ఇవ్వాలని ఆలోచన ఉంది. దానివల్ల లాభం ఏంటంటే నేను ఇచ్చే 5,000కో 10,000కో వాళ్ళకి పూర్తి కాకపోయినా నేను ఆ ఇన్సూరెన్స్ కార్డు చేపిస్తే 1 మంత్ తర్వాత వ్యాలిడ్ ఉంటుంది వాళ్ళ కార్డు. మినిమం 2 lakh 3 lakh వైద్యం చేయించుకోవచ్చు. అలాంటి 10 మందికి చేయించినా వాళ్ళకి లబ్ధి చెందుతుంది కాబట్టి ఆ ఆలోచనలో ఉన్నాము. సేవా కార్యక్రమం ఇంకా ముందు చాలా చేస్తాం. ఓకే, మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మనం అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంకా మాట్లాడాలి, ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి, ఇంకా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం అందరిలో చాలా ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. చాలామంది ఫ్యాన్స్ కూడా ఇంకా మాట్లాడడానికి చాలా ఎదురు చూస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ముందు ఖాదర్ గారితో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేవి తెలుసుకుందాము. ఓకే, మూవీకి గ్యాప్ అట్లా తీసుకుంటూ ఉంటారు కదా, ఎందుకంటే మిగతా హీరోస్ ఏంటంటే ఒక 1 yearలో ఒక 2 movies రిలీజ్ చేయడం అట్లా ఉంటారు. బట్ మహేష్ బాబు విషయానికి వచ్చేసరికి ఎందుకు ఒక ఇయర్కి ఒక మూవీనే రిలీజ్ చేయాలనుకుంటారు? అలా ఏం లేదు, ఇందాకనే చెప్పాము కదా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి, మంచి ప్లానింగ్తో వస్తారు కాబట్టి అలా ఏం లేదు. ఇప్పుడు తొందర చేయాలంటే 6 నెలల్లో చేయాలంటే ఈ రోజుల్లో ఉన్న ప్రేక్షకుల టెస్ట్కు అభిమానులకు ఏదో తొందర చేసే సినిమాలు కావు. లేట్ అయినా పర్వాలేదు, అదే కరెక్ట్. కానీ ఇంత లేట్ కావద్దు, ఇయర్లీ ఒకటైనా రావాలి. ఇప్పుడు రాజమౌళి సార్ అన్నంలో అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఆలస్యం అవుతుంది, అది వేరే. ఇప్పటికే ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు మహేష్ బాబు తొందరగా మూవీస్ చేయట్లేదు అని. ఇంకా రాజమౌళితో చేస్తే ఇంకా ఇంత గ్యాప్ వస్తే ఎలా ఉండాలని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సరే, మీరు ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంత గ్యాప్ వస్తుంది మూవీ, మహేష్ బాబు గారిని స్క్రీన్ మీద చూడాలి అంటే ఇలా ఉంటుంది. సో వాళ్ళ ఫ్యాన్స్ నా తాకిండి తట్టుకోవాలంటే మీరు కానీ మహేష్ బాబు కానీ ఏదైనా మెసేజ్ ఇస్తారా? పోనీ మహేష్ బాబు గారు త్వరలో మెసేజ్ ఇస్తారు. మనకు అఫీషియల్గా లేదు కానీ నా అనుభవంతో నేను ఏమంటున్నాను, నాకు తెలిసినంత వరకు ఏమంటున్నా అంటే ఈ చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ మధ్యన ఫోటోషూట్ జరగలేదు కాబట్టి తప్పకుండా ఫోటోషూట్ ఉండే అవకాశాలు ఉంది. అది 5,000 మందికి అవకాశం దొరుకుతుందా 10,000 దొరుకుతుందా అన్నది మనం చెప్పలేము, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే గ్యాప్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఫోటోషూట్ ఉంటుంది, ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి కొంతమంది నారాజ్ అయ్యే అవకాశాలు మీరు చెప్పినట్టు కరెక్టే ఉంది. అది కొంతమంది కష్టపడే ముఖ్యంగా ఫ్యాన్స్లో కూడా ఏంటంటే అందరు అభిమానులే కాదనడం లేదు. ఒక అభిమానులు సినిమా చూస్తేనే ఏ హీరో సినిమా కూడా సక్సెస్ కాదండి. ప్రేక్షకులు కూడా సహకరించాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి. ఓన్లీ అభిమానులు అంటే హీరో థియేటర్లు నిండవు. అంటే ఇలా అని కాదు, మా హీరో సినిమా అని కాదు, ఏ హీరో సినిమా అయినా కూడా ఆల్ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు చూస్తేనే. ఈరోజు పాన్ ఇండియా ఉంది, అన్ని లాంగ్వేజ్లో మన కంటెంట్ ఉన్న సినిమాలు నడుస్తున్నాయంటే ఎలా నడుస్తున్నాయి? ఓన్లీ అభిమానులు చూస్తే నడవదు కదా. ఇలా హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఓన్లీ అభిమానులైనా కాదు, ప్రేక్షకులు ఉన్నారు, ఇతర ఫ్యాన్స్ హీరోలు ఉన్నారు, అందరు చూస్తేనే నడుస్తాయి. కరెక్ట్ ఉంటే అన్ని ఏ సినిమా నడుస్తుంది. అందుకు అలా ఏం లేదు, తప్పకుండా మంచి సినిమాలు నడుస్తాయి, మంచి సినిమాలు వస్తాయి తప్పకుండా. వెళ్ళే ముందు కూడా ఫ్యాన్స్కి ఒక మంచి మెసేజ్ తప్పకుండా ఫ్యాన్స్కి అదే చెప్తున్నాం. ఈ మధ్యలో ఏంటంటే ఆల్రెడీ మొన్న ఈ మధ్యన వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాలనుకున్నారు, మళ్ళీ మాట్లాడతారు. అభిమానులకు ఏంటంటే మీరు అన్నట్లు గ్యాప్ రాకుండా ఎవ్రీ 6 months 5 months లేకుంటే ఇట్లా బర్త్డే సందర్భంగా ఈసారి అవకాశం లేకపోతే నెక్స్ట్ ఏదో కలిసేటట్టు మధ్యలో ఏంటంటే ఫోటోషూట్ రాజమౌళి గారు అనుమతించారు కాబట్టి సినిమా స్టార్ట్ అయినాక అనుమతించారు. సినిమా స్టార్ట్ అయినాక అంతకంటే ముందే ఫోటోషూట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయినాక అంటే అప్పుడు మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు 3 months 4 months ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా ఏదో రకంగా వెళ్ళి హాయిలో విషయాలు తెలుసుకొని వస్తుంటాము. దాన్ని బట్టి మేము సమాచారం ఇస్తుంటాము. ఆ రోజుల్లో అంటే ఇంత మీడియా ప్రభావం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు ఎక్కడన్నా పోయి ఇక్కడ షూటింగ్ నడుస్తుంది అక్కడ షూటింగ్ నడిస్తే తెలిసేది. కానీ ఈ రోజు ఎక్కడి నుంచి లీక్ అయితే తెలియదు, ఫొటోస్ వీడియోస్ కానీ ఆ మల్లారెడ్డి కాలేజీలో ఉన్నా హైదరాబాద్లో ఏదో సెలబ్రేషన్ మాల్లో ఉన్నా మనం చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. ఏంటయ్యా మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇంతమంది వచ్చాము, హీరో గారు వచ్చారు నువ్వు లేవు, లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ఈ గల్లీలో షూటింగ్ నడుస్తుందని అంత ఫాస్ట్ అయిపోయారు.
ఇదంతా బాగుంది కానీ ఇంత ఈ పైరసీ ప్రాబ్లం కూడా ఇంత నడిచిన తర్వాత కూడా థియేటర్లలో ఈరోజు ఇప్పుడు మురారి సినిమా అంటే చాలామంది చూసేసారు రిలీజ్, కానీ కొత్త సినిమాలకు కూడా నాకు వ్యక్తిగతంగా నచ్చింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎంత మొత్తుకున్నా, పైరసీ డిపార్ట్మెంట్ ఎంత మొత్తుకున్నా, ఫోన్లు తీసేసి సాంగ్స్ ఫైట్స్ కొత్త సినిమాలు అప్పుడు తీసేస్తుంటారు, వీడియోస్ పెట్టేస్తుంటారు. అది చాలా రాంగ్ అనిపిస్తుంది నాకు. అలా చేయొద్దు. మొత్తం ఫైట్ టోటల్ ఎంత ఫైట్ ఉంటే అంట సాంగ్స్ తీసి అది చాలా ఘోరంగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భం బర్త్డే సందర్భమే కానీ అది కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. అనవసరంగా రివ్యూస్ రాస్తారు కొన్ని సినిమాలకు, రాయవద్దు అలా. అది కరెక్ట్ గా ఫీల్ అవుతున్నారా? మా సినిమాని కాదు, ఒక మూవీ చూసిన తర్వాత ఎవరికైనా సరే ఒక మూవీ చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు. ఒపీనియన్ కాదు, అక్కడ మీకు తెలియని విషయాలు ఉన్నాయి కొన్ని. చాలా సందర్భాల్లో కావాలని కొంతమంది ఏం చేస్తారంటే ఆ హీరో సినిమాకి వెళ్ళి రాంగ్ చెప్పడం, ఈ హీరో సినిమాకి ఇతర అభిమానులు చెప్పడము, గొడవలు పడడము, పని బాడలేని వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ అక్కడ ఉండేసి వాళ్ళు ఏదో డ్రామాలు చేసేసి ఆ హీరోకి సంబంధించిన అతను ఏ పాత్ర చేస్తే అతను ఆ సినిమాలో గొడ్డలి పట్టుకుంటే గొడ్డలి, చైన్ పట్టుకుంటే చైన్, ఇలా చేస్తుంటారు చిల్లర పనులు. అది కరెక్ట్ కాదు. సినిమా కొంతమంది చూడని కూడా ఉంటారు, కొంచెం చూసి చెప్పేయడము, నెగిటివ్గా చెప్పడము. ఒక టీం ఏం చేస్తారంటే ఒక టీం కావాలని పంపిస్తుంది వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి టికెట్స్ అన్ని ఇచ్చేసి ఇలా చెప్పండి, అది కరెక్ట్ కాదు. ఏదున్నా వాస్తవం చెప్పవచ్చు. ఎందుకు వాస్తవం విషయానికి వస్తే కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ సినిమా రిలీజ్ అయినా నెలలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడుతుందంటే ఆడుతుంది. కలెక్షన్లు తెలుసుకొని థియేటర్ పరంగా ఇంత ఉంది అని ఎవరైనా కావాలని మేమైతే కరెక్ట్గా చెప్తాం. ఎవరైనా పోయి లేని దానికి ఉన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు 10,000 కలెక్షన్ ఉందనుకో, సార్ భలే ఉంది సార్ 20,000 చేసిందంటే ఎందుకయ్యా అలా అంటావు? సినిమా తీసేస్తారు, కలెక్షన్ ఇలా ఉన్నాయి నేను తెలుసుకున్నానులే అనేవారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. శివ లైన్ లో ఉన్నారు, మహేష్ బాబు అభిమాని. హలో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. సెలబ్రేట్ చేసుకున్నారా బాగా? ఫుల్ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి మహేష్? ఇక్కడ శివ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇక్కడ నాచారంలో ఉన్నాం. ఓకే, హైదరాబాద్. అక్కడ ఎలా ఉంది సందడి థియేటర్స్ లో? ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్. ఇక వైద్యం థియేటర్ లో ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక్కడ శ్రావణ్ కూడా ఇక్కడ శ్రావణ్ కూడా మాట్లాడుతారండి, ఒక్కసారి మాట్లాడండి. హలో, ముందుగా హలో చుక్కల్లో చంద్రుడు మహేష్ బాబు ఒక్కడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఈ రోజు. మూవీ చూసేసారా? చాలా బాగా చూసేసాం. బాగుందా? సూపర్ డూపర్ హిట్. ఓకే శివ గారు, ఇప్పుడు రాజమౌళితో మూవీ చేస్తున్నారు, చాలా గ్యాప్ వస్తుంది. మహేష్ బాబు గారు ఇయర్లీ వన్స్ అయినా మన అందరి ముందుకు వస్తారు. బట్ ఈ గ్యాప్ ని మరి ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు? మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఉన్న సినిమాలు రిలీజ్ చేసి చూసి ఆ గ్యాప్ లో ఫుల్ఫిల్ చేసుకుంటారు. వెరీ గుడ్, రైట్ శివ గారు. ఓకే, ఖాదర్ గారు, ఇప్పుడు ఈ రాజమౌళి మూవీలో లుక్ చాలా మంది కౌబాయ్ లేకపోతే ఇంకొక లుక్ ఏదైనా ఉంటుందేమో అని అనుకుంటున్నారు. మీకేమైనా క్లూ ఉందా దానికి సంబంధించి? మాకు ఇంకా క్లూ ఏం లేదు, కానీ హెయిర్ స్టైల్ ను చూసాం కదా మన ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఫోటోషూట్ కూడా ఉండవన్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఆ లుక్ రిలీజ్ అయినట్టే కదా, హెయిర్ స్టైల్ మారింది కాబట్టి తప్పకుండా ఇంకా స్టోరీ ఎందుకంటే తెలిసినా కూడా మేము చెప్పాం, మా హీరోకి ఎలా చెప్తాం. కానీ అయ్యో కొంచెం చెప్పండి, అభిమానులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పాము. రాజమౌళి గారు నాకు తెలిసినంత వరకు అందరు డైరెక్టర్లు ఒక రకం, ఈయన ఒక రకం. అక్కడ అందరికి కూడా ఒక కమిట్మెంట్ అగ్రిమెంట్లు ఉంటాయి. ఏం లీక్ కావద్దు సినిమా వచ్చే వరకు, స్టాప్ అయినా సరే సస్పెన్స్ ఎవరు ఏది ఎక్కడ రాదు. అది మంచి పద్ధతి. కొంచెం అప్పుడప్పుడు ఈ మీడియాలోనే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అయితే మహేష్ బాబు చేసిన అన్ని మూవీస్లో కంటే మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? బాగా ఇష్టపడి చూసింది అలా ఏం లేదు, అన్ని చూస్తాను. అన్ని చూస్తూనే ఉంటాం, అన్ని నచ్చిన మూవీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు శ్రీమంతుడు ఉంది, ఒక రకంగా ఉంది. దత్తత విషయం, భరత్ అనే నేను ఉంది. మన తెలంగాణ ప్రభుత్వము లైసెన్స్ లేని వాళ్ళకి ఇంత చార్జెస్ అంటే మా హీరో గారు ఎప్పుడు చూపించేస్తారు. పాత రోజులు కృష్ణ గారు ఈ మన రైతు బజార్ ఇలాంటి చాలా సినిమాల్లో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రిలో క్యారెక్టర్, ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు అంతా జంప్ అవ్వడం, ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూపించేస్తారు. ఇవన్నీ తర్వాత జరుగుతున్నాయి. అప్పుడప్పుడు అరుదుగా కొన్ని తమిళ సినిమాలు జరుగుతుంటాయి, కొన్ని సందర్భాలు వ్యాక్సిన్ ఇలాంటి తర్వాత జరుగుతుంటాయి. అలాంటి మా హీరో గారు ఎప్పుడో చూపించేశారు.
మహేష్ బాబు గారు కూడా సందేశం ఉన్న సినిమాలే చేసుకుంటూ వస్తారు. ప్రతి సినిమా నచ్చుతుంది మాకు. మీకంటూ ఒక ఎక్కువగా నేను అయితే పోకిరి ఇష్టపడతాను. ఓకే, బాగుంటుంది. పోకిరి బాగుంటుంది. బిజినెస్ మ్యాన్ కూడా ఓకే. బిజినెస్ మ్యాన్ కూడా బాగుంటుంది. ఓకే, మీరు మీతో పాటు మీ చుట్టూ ఉన్న ఫ్యాన్స్ అందరికీ బిజినెస్ మ్యాన్ లో లక్కీగా ఒక సీన్ చేశాను, రాలేదని. ఏమైందంటే పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, నాజర్ వచ్చేసి కాజల్ వచ్చేసి అరెస్ట్ చేసే సీన్ ఇంటర్వెల్ కంటే ముందు ఉన్నప్పుడు అక్కడ పోలీస్ డ్రెస్ వేసేసి ఫోటో కూడా ఉంది నా దగ్గర. లాస్ట్ లో మహేష్ బాబు గారు ఒక పోలీస్ అతను కొట్టే సీన్ ఉంటుంది, నేను అక్కడ నిల్చున్నా. నువ్వేంటే ఇక్కడ నిల్చున్నావు అని. లేదు సార్ నిల్చున్నా అంటే అక్కడ వేరే అతను ఫైట్ మాస్టర్ ఇలా కొట్టే సీన్ ఉంటుంది. చేస్తుంటాం. అప్పుడు కృష్ణ గారితో కూడా చేశాను నేరం శిక్షలో. నేను ఎస్ఏగా చేశాను, కృష్ణ గారు లాయర్ గారు ఉంటారు. అప్పుడప్పుడు అభిమానంతో చేస్తుంటాం. మీ అందరికీ అంటే ఒక టేస్ట్ ఏమైనా ఉందా మహేష్ బాబు ఇట్లాంటి మూవీ చేస్తే బాగుంటుంది అని? ఇప్పటి వరకు మాకు ఏ లోటు లేదు. ప్రతి సినిమా వైవిధ్యంగా రకరకాలుగా చేసుకుంటా పోతున్నారు కాబట్టి ఈ రాజమౌళి సినిమా నుంచి అన్ని రకాలుగా హ్యాపీగానే ఉంటాం. తప్పకుండా అందరం హ్యాపీగా. ఓకే, ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడిన కొంతమంది అయితే ఇంతవరకు మేము మహేష్ బాబుని కలవలేదు అని అంటున్నారు. బట్ ఇంతమంది ఫ్యాన్స్ కి అసలు అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారు? ఆయన ఉన్నప్పుడు ఆయనకెలా నచ్చి విషయంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ప్రతి ఒక్కరు సుదర్శన్ థియేటర్ టికెట్లే అడుగుతారు. హైదరాబాద్ లో ఈ రోజు 50,000 మంది చూసారా, 1,00,000 మంది చూసారా, 100 థియేటర్స్ ఉన్నాయా అని స్క్రీన్స్ అన్ని చూస్తే, అలాగే ఏంటంటే వేలాది ఫ్యాన్స్ కు అందరికి ఎవరు ఏ హీరో న్యాయం చేయలేరు, ఏ అభిమాన సంఘం న్యాయం చేయలేదు. ఇప్పుడున్న 5,000 10,000 మందికి అవకాశం వచ్చిన జిల్లా వారీగా ముఖ్యంగా ఏంటంటే కష్టపడే వాళ్ళు, కొత్త సినిమా వచ్చినప్పుడు థియేటర్స్ కాడ కష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు నోటెడ్గా. ఇప్పుడు అభిమానులు థియేటర్ కాడ సినిమాకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, కార్యక్రమాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు ఎక్స్ రోడ్ ఉంది ఇంపార్టెంట్, కొంచెం ప్రతి జిల్లాలో ఉంటారు, అలా ప్రతి టౌన్లో ఉంటారు. వాళ్ళకి తప్పకుండా 10 మందికి 20 మందికి అలా అవకాశం దొరుకుతుంది. తర్వాత ఆ ముందు ఏముండే అంటే ఈ మన షూటింగ్స్ ప్రాబ్లం లేనప్పుడు, ఇప్పుడు ఫోటో షూట్ కొంచెం తగ్గింది కాబట్టి ముందు ఈ ఫలానా రోజు 50 మంది వస్తున్నాం, లొకేషన్కి వెళ్ళిపోయాం. మహేష్ బాబు సార్ కూడా ఎంత షార్ప్ అంటే, నేను 50 మందిని అడిగాను. నా 50 మంది క్యూలో ఇతరులు తెలిసిన వాళ్ళు కూడా గోరి అడిగారని వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ చేస్తే, నా 40 మంది అయిపోయి 10 మంది వేరే వాళ్ళు ఉంటే అయిపోయింది. ఆయన 50 మంది అడిగి 50 మంది ఫోటో షూట్ అయిపోయింది. ఇది లేదు సార్ ఎవరెవరు వచ్చేస్తారంటే నాకు తెలియదు. అలా అంత అది ఉంటుంది. కానీ నేను కూడా లొకేషన్ లో చూసాను. సిద్ధాపూర్ దత్తత తీసుకున్న తర్వాత గ్రామ సర్పంచ్ను, గ్రామ ప్రజలను అందరినీ కల్పించడం జరిగింది. రామోజీకి తీసుకెళ్ళి కల్పించాను. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి అందరినీ కల్పించాను. నా ఆధ్వర్యంలోనే షాద్నగర్ పక్కనే, షాద్నగర్ నియోజకవర్గమే. ఇప్పుడు మా వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, అయితే మా నియోజకవర్గమే కాబట్టి తీసుకెళ్ళి కల్పించాను అందరు. ఒక్క కరోనా టైంలో మాత్రమే కొంచెం ఫ్యాన్స్ కి దూరంగా ఉన్నారు. ఎందుకంటే సర్కార్ వారి పాట చేసినప్పుడు నేను చూసాను చాలా మంది ఫ్యాన్స్ పాపం ఎక్కడి నుంచి వచ్చారు కానీ వాళ్ళకి ఇవ్వలేదు. సెల్ఫీ అయినా ఇవ్వండి అని అంటే కూడా కరోనా టైమే అలా ఉంది కదా, ఎవరిని ఏమనలే. మంచి వాళ్ళు కూడా ఇబ్బంది కలిగింది కాబట్టి అలా దాన్ని చిన్నగా అది చేయలేము, ఏం ప్రాబ్లం లేదన్నట్టు కాదు. ధైర్యంగా ఎవరైతే తిరిగారో ఏం ప్రాబ్లం కానీ అదృష్టాన్ని బట్టి కొన్ని మైనస్ ప్లేస్ జరిగి చాలా మందిని కోల్పోయాం కూడా జరిగింది. అప్పుడు బంధుమిత్రులు అవి వాళ్ళు చాలా మంది, అలా ఏం లేదు, కలుస్తారు తప్పకుండా. ఇప్పుడు ఈ మధ్యాహ్నం వాళ్ళ బంధువుల్లో పెళ్ళి అయింది, కలిసాం. అందరు అభిమానులు వచ్చిన అందరు కలిసారు, నేను కూడా కలిసాను, అందరు కలిసారు. అట్లా ఏం లేదు. ఎప్పుడైనా చేతి కలపకపోవడం అన్నట్లు చేతి కలుపుతారు, మాట్లాడతారు. ఏమన్నా ఇందాక మనం డిస్ప్లే చూపించారు మీరు ముందు ఫోటో, మెమోంటో ఇవ్వడము, మాట్లాడడము చాలాసార్లు అట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు టైం ఇస్తారు, మాట్లాడతారు. సో ఈరోజు అన్ని థియేటర్స్లో కూడా కేక్స్ కట్ చేసే సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నట్టున్నారు. అసలు ఆ ఫ్యాన్స్ అమ్మాయిలు కూడా మామూలుగా డాన్స్, నేను సుదర్శన్లో చూశాను 60% అమ్మాయిలే ఉన్నారు. అదే డాన్సులు చూస్తున్నారు కదా, అసలు సినిమా వేసేస్తున్నారు. ఏంటి ఆ ఫ్యాన్స్ తాకిడిని ఎలా తట్టుకుంటారు? ఇప్పుడు ఒకవేళ టికెట్స్ దొరకని వాళ్ళకి నెక్స్ట్ టైం ఎలా వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తారు? వేరే థియేటర్స్ దొరుకుతాయి, సుదర్శన్ అంటే దొరకవు. ఆల్రెడీ థియేటర్ సంఖ్య ఏముంది, ఇప్పుడు వీళ్ళు ప్లానింగ్ చేసేసి ప్రొడ్యూసర్స్ వాళ్ళు ముందే ప్లానింగ్ చేసి పెద్ద సినిమాలు రావద్దని, అదే కదా అన్ని థియేటర్స్ వేస్తే సరిపోతుంది. ముఖ్యంగా అభిమానులు తాకిడి అన్నది ఏముంటుంది, 2-3 రోజులు ఉంటుంది. కొత్త సినిమాలకైనా ఫస్ట్ డే చూడాలా. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ముందు పర్మిషన్ ఇచ్చేది కాదు, మొన్న పర్మిషన్ ఇచ్చారు కాబట్టి గుంటూరు కారం రాత్రి చూసేస్తారు. ఇప్పుడు మన గుంటూరు కారం సినిమా ఇప్పుడు చూస్తే రాత్రి 1 గంటకు 2,500 టికెట్ పెట్టినా కూడా టికెట్స్ లేవు. 1 టికెట్ 2,500. అక్కడికి కూడా ఇబ్బందులు పడుకుంటూ లోపలికి వెళ్ళాలి, అంత క్రౌడ్. ఎందుకంటే మన థియేటర్లో ఒక 1,200 మంది ఉంటే 10,000 మంది వస్తారు. టికెట్ ఉండేవాడు లేవడం ట్రై చేద్దామని అలా అని మొత్తం ఎక్స్ రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మెయిన్ సెంటర్ హైదరాబాద్లో ఎక్స్ రోడ్ ఉంది కాబట్టి ఏ హీరో సినిమా వచ్చినా
ఇంకోటి మహేష్ బాబు గారు కూడా అక్కడే థియేటర్లో చూస్తారు, ప్రతి హీరో అక్కడికి వస్తాడు. అవును మెయిన్ థియేటర్, అవును ఏ థియేటర్ అయినా ఏ హీరో అయినా చిన్న హీరో అయినా ఏ సరే ఇక్కడికి ఫ్యామిలీ వచ్చి హీరో చూస్తారు. అయినా అక్కడనే రావాలి. అవును అక్కడ వస్తేనే ఆ బ్యాండ్ బాజా బరాత్ అన్నట్టు మనకు ఆ తెలుస్తుంది. క్రౌడ్ ఆ హడావుడి అక్కడ మజా ఉంటుంది కాబట్టి అందరూ అక్కడికి వస్తారు. రైట్. చివరిగా మహేష్ బాబు ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ బిగ్గెస్ట్ హిట్ రాజమౌళి నుంచి రాబోతోంది. అసలు ఆయన మూవీ తీస్తున్నాడంటేనే ఇంకా మహేష్ బాబు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు. బట్ ఏం చెప్తున్నారు? చివరిలో నేను చెప్పేది మళ్ళీ మీ స్వతంత్ర వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహేష్ బాబు గారికి అభిమానులు అందరి తరపున, మా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులకు కూడా ఎవ్వరు నిరాశ పడవద్దు. సినిమా ఆలస్యమైనా కూడా మంచి సినిమా వస్తుంది, అన్ని రికార్డు తిరగరాస్తుంది. లైఫ్లో మహేష్ బాబుకు ఆ సినిమా గుర్తుండిపోతుంది, అభిమానులకు కూడా గుర్తుండిపోతుంది. చాలా హ్యాపీగా ఉందాం. రిలీజ్ సినిమాలు వస్తాయి. జయకృష్ణ గారు త్వరలో వస్తున్నారు, సుధీర్ బాబు గారి సినిమాలు కంటిన్యూ ఉన్నాయి, అశోక్ ఉన్నాయి, అన్ని చాలా కార్యక్రమాలు మధ్యలో ఉంటాయి. కాబట్టి ఎవరు నిరాశ చెందవద్దు. ఫోటోషూట్కు కూడా అందరికి అవకాశం అయితే రాదు, వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఇక్కడికి వచ్చి మీరు మహేష్ బాబు బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మా ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ మహేష్ బాబు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా ఫ్యాన్స్ని సంపాదించుకోవాలని మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. నమస్తే.